అంటే ఓన్లీ రైట్ సార్. సతీష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, జితేందర్ గారు చెప్తున్నారు, కేవలం ఏంటంటే వారికి అభ్యంతరం లేదు. కేసీఆర్ ఎవరినన్నా నిర్మించుకోండి యాజ్ ఏ ప్రెసిడెంట్గా, కేటీఆర్ గారిని పెట్టండి, హరీష్ రావు గారిని పెట్టండి. కాకపోతే ఏంటంటే కేటీఆర్ గత ప్రభుత్వంలో కేటీఆర్ గారి వలననే ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ దశలో వచ్చేసింది, అప్పుల పాలైంది, ఎక్కడ కూడా భూ సంస్కరణలకు సంబంధించిన ఎక్కడ కూడా కాలేదు. అలాగే ధరణిలో కూడా ప్రధాన పాత్ర కేటీఆర్ గారే వహించారని చెప్తున్నారు. ఈ విషయంపై కేటీఆర్ గారిని ఒకవేళ గనక అధ్యక్షునిగా ఎన్నుకుంటే అది వచ్చే అంటే ఇంకా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు ఇంకా పెను ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మీరేమంటారండి హరీష్ రావు గారు ఈ విషయంలో? సతీష్ గారు, ఐఎమ్ వెరీ సారీ సార్, గర్రెపల్లి సతీష్ గారు. వినబడుతుందండి? Yes, sir. I am very sorry that I have pronounced your name a false. I mean Harish Rao, because I have Harish Rao in my mind, that's why. Okay, go ahead Satish garu, sorry. ఇట్స్ ఓకే. అయితే మీకు ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే నిరంతరం కళ్ళ మంటలే అండి. ఎప్పుడు కళ్ళ కారం కొట్టుకుంటారో ఏందో అర్థం కాదు, కానీ ఉగల మీద ఏడిపోయి తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ ప్రజలు అటు 8 మంది ఎంపీలు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు 8 మంది ఎంపీలు ఇచ్చారు. వీళ్ళు చిల్లు కావా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చింది లేదు, ఏడ్చింది లేదు, వీళ్ళ వల్ల ఏం అయితలేదు దేవుడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నాతోనే అయితలేదు, నన్ను ఏం చేయమంటారు, నన్ను చంపుతారా, తింటారా, చిల్లి గవ్వ నమ్ముతలేరు, చెప్పులు. హలో మాట్లాడండి, వస్తుంది సార్, వినబడుతుంది. వాళ్ళు చంపుతారా, నన్ను ఏం చేస్తారు మీరు, నన్ను ఏం చేస్తారు మీరు, నన్ను చంపుతారా అని చెప్పేసి రకరకాలుగా అంటే ఎవరైతే కూడని మాటలు అనరాని మాటలు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. ఒకటి, వీళ్ళకు మినిమం కనీసం కాంగ్రెస్ వాళ్ళకైతే నైతిక విలువలు లేదు. వాళ్ళు ఎందుకు పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిరో ఎందుకున్నారో కూడా వాళ్ళకు సోయి లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కొట్లాడితే కేటీఆర్ గారు వచ్చి ధర్నాలు వేసిన విషయం నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ భవన్ వైపు తరలి రాలేదా? మీరు చూడలేదా? ఈ మీడియా సంస్థలు ఈ రోజు ఏదైతే రైతుల రుణమాఫీ గురించి, రుణమాఫీ ఇయ్యండి, సగం ఇచ్చి సగం ఎక్కువ రైతులందరూ తెలంగాణ భవన్ పైకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే కేటీఆర్ అన్నాని తెలంగాణ భవన్ రాలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మూడోది, లగచర్ల ఘటనలో కానీ ఎస్సీలో కానీ మరి ఇంకొకడ కానీ భూములు లాక్కుంటా ఉంటే మా భూములు మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే కూడా మా భూములు మాకు కావాలన్నా రేవంత్ అన్న మమ్మల్ని జీవితాలు నాశనం చేస్తుండు, కేటీఆర్ అన్న మా భూములు మాకు తెలంగాణ భవన్ వైపు తరలి రాలేదా ఈ భూముల బాధితులు అందరని అడుగుతున్నా. ఈ రోజు హైదరాబాద్ లో సతీష్ గారు జస్ట్ 1 సెకండ్ అండి. సతీష్ గారు 1 సెకండ్. ఎవరైతే అక్కడ అన్మ్యూట్ చేసి ఉన్నారో వాళ్ళు ప్లీజ్ మ్యూట్ చేయండి. ఎప్పుడైతే మీ మాట మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అడగబోతుందో అప్పుడే మీరు కొంచెం అన్మ్యూట్ చేసి మాట్లాడండి దయచేసి. సతీష్ గారు మాట్లాడేటప్పుడు మీ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, క్యారీ ఆన్ సతీష్ గారు. అదేనండి మీకు చెప్పబోయేది అదే. ఈ రోజు కేటీఆర్ ఏం చేసిండా అని మాట్లాడుతున్నారు కొంతమంది సన్నాసులు. కేటీఆర్ గారు చేసింది ఏంది? లగచర్ల ఘటనలో కానీ ఎవరైతే భూముల కోసం కొట్లాడుతున్న భూములు ప్రభుత్వం లాక్కుంటా కూడా ఆ భూముల కోసం అన్న మమ్మల్ని కాపాడంటే కేటీఆర్ గారు వెనుకున్నారు. నిరుద్యోగుల కోసం కేటీఆర్ గారు వెనుకున్నారు, ఇటు ఉద్యోగాల కోసం కేటీఆర్ గారు వెనుకున్నారు. ఇదే విధంగా ఏదైతే హైడ్రా పేరుతో మూసీ పేరుతో ఇండ్లని కూలుస్తా ఉంటే వాళ్ళ వెనక అన్నా కేటీఆర్ అన్నా కాపాడంటే కేటీఆర్ గారు ముందున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. రకరకాలుగా రైతులకు వెన్నంటి ఉండి రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతులకు బోనస్ విషయంలో కానీ ప్రతిదానికి అన్నా అంటే కేటీఆర్ అన్న ముందున్న పరిస్థితి మనం చూస్తాం. ఐటీ రంగంలో ఏపోతే కానీ ప్రతి విషయంలో పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ప్రతి దాంట్లో కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు ఏదైతే కావాలో దాన్ని ప్రజలకు వాళ్ళు చెప్పిన 420 హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ కు గుర్తు చేస్తున్నది ఎవరు అంటే కేవలం కేటీఆర్ గారు. అలాంటి కేటీఆర్ గారే రేపటి యువతరానికి అవసరం అని చెప్పి ఈ రోజు ప్రపంచమంతా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఎంతో మంది చదువుకున్నలు మేధావులు ఎంతో మంది కూడా ఈ రోజు కేటీఆర్ గారు లాంటి నాయకుడు రావాలి. ఇలాంటి నాయకుడు వస్తాయి ఈ రోజు సమాజం బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పెడుతున్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వరి ధాన్యం కొనలేక కొనుగోలు కేంద్రాల కాడికి ఎండ దెబ్బకు రైతులు చనిపోతా ఉన్నారు. ఈ రోజు అక్కడ ఎండ దెబ్బకు రైతులు చనిపోతే ధాన్య రాశులన్నీ ఆడ పడి నీళ్లలో కొట్టుకపోతా ఉంటే ఇలా ఇక్కడ అందాల రాశులతో తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాదా ఇదని ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉంది.